హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. వరలక్ష్మి వ్రతం పూజలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే మరో 2 రెసిపీస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా 1 కప్పు శనగల్ని నీట్గా వాష్ చేసుకొని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీకు కుదిరితే వీటిని ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. ఇలా నానబెట్టుకున్న శనగల్ని నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వంపి తీసుకోండి. ఇలా వాటర్ వంపిన శనగల్ని ఒక కుక్కర్లోకి తీసుకోండి. ఇలా కుక్కర్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ని తీసుకోండి. ఈ విధంగా శనగల్లోకి వాటర్ని పోసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. కుక్కర్కి మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి. శనగల్ని 8 అవర్స్ కంటే తక్కువ నానబెట్టినట్లయితే ఇంకొక 2-3 విజిల్స్ని రానివ్వండి. నేను శనగల్ని 8 అవర్స్ వరకు సోక్ చేసి తీసుకున్నాను కాబట్టి 2 విజిల్స్ వచ్చినాయి అంటే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒక జాలి గిన్నెలోకి తీసుకోండి. ఈ వాటర్ మొత్తం డ్రైన్ అయిపోవాలి. మనకు చూడండి, శనగలు ఇలా కుక్ అవ్వాలి. ఇవి పూర్తిగా వాటర్ వంపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఇందులో ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి, ఎక్కువ వేసుకోకూడదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకోండి. 2 ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచి వేసుకోండి. వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా తాలింపు గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న శనగల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా తాలింపులో శనగల్ని కలుపుకుంటూ ఉండాలి. 2 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా శనగలతోటి గుగ్గిళ్ళు ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. మరొక రెసిపీ వచ్చేసరికి రవ్వ కేసరి అండి. రవ్వ కేసరిని ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా ప్రిపేర్ చేయొచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీని పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పుని, 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్లను వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే బాండీలో ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని 1 గ్లాస్ వరకు బొంబాయి రవ్వను తీసుకోండి. నేను ఇక్కడ గ్లాస్తో తీసుకుంటున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేయాలనుకుంటే కప్పుతో తీసుకోండి. ఇలా రవ్వను వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మరొక పక్కన స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకొని అందులో 1 గ్లాస్ క్వాంటిటీకి 3 గ్లాసుల వరకు వాటర్ని పోసుకొని హీట్ చేసుకోవాలి. ఒకవైపు రవ్వను ఫ్రై చేసుకుంటూనే ఇంకొక వైపు వాటర్ని హీట్ చేసుకోవాలి. ఈ విధంగా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రవ్వను ఫ్రై చేసుకోవాలి. మంటనే మాత్రం పెంచుకోకూడదండి, కలర్ వచ్చేస్తుంది కానీ రవ్వ అనేది బాగా ఫ్రై అవ్వదు. రవ్వ బాగా ఫ్రై అయితేనే కేసరి అనేది రవ్వగా బాగుంటుంది. ఇలా రవ్వ గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులోకి మనం కాచుకున్న వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఈ విధంగా కలుపుకుంటూ వాటర్ని పోసుకోవాలి. మనకి ఇది తొందరగానే దగ్గర పడుతుంది. కలుపుకుంటూనే ఉండాలి ఈ విధంగా గరిటెతోటి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి చిటికెడంత ఫుడ్ కలర్ని వేసుకోండి.
నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను, మీరు ఆరెంజ్ ఫుడ్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా ఫుడ్ కలర్ని వేసుకున్న తర్వాత మొత్తానికి కలిసే విధంగా గరిటెతోటి ఈ విధంగా కలపాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమం దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1.5 గ్లాస్ వరకు షుగర్ని వేసుకోవాలి. ఇక్కడ 1 గ్లాస్ రవ్వకి 1.5 గ్లాస్ షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 2 టీ స్పూన్ల వరకు షుగర్ని వేసుకోవచ్చు. కానీ ఇక్కడ రవ్వకి ఈ 1.5 షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది, ఎగుటు కొట్టకుండా ఉంటుంది. ఇలా పంచదార మొత్తం కరిగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మళ్ళీ మొత్తాన్ని బాగా కలపండి. ఆ కేసరిని ప్రిపేర్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం గరిటెతోటి ఈవెన్గా కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడే మనకి కేసరి అనేది గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఇలా కలుపుతుండగా మిశ్రమం అనేది ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి. ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలపండి. ఈ స్టేజ్లో మీకు నచ్చినట్లయితే 1/2 గ్లాస్ వరకు నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటూ మిశ్రమాన్ని కలుపుకుంటూ ఉండండి. ఇక్కడైతే నేను తక్కువ నెయ్యితోటి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా చేసుకున్నట్లయితే మనకు కేసరి అనేది ఎగుటు కొట్టకుండా ఉంటుంది, ఎంత తిన్నా కూడా తినాలనే అనిపిస్తుంది. మనకి ఈ కేసరి రెడీ అయిందా లేదా ఎలా తెలుస్తుందంటే ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ దీనిలో ఉన్న నెయ్యిని బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది. స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా రవ్వ కేసరిని 10 నిమిషాల్లోనే మనం ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. కాదండి, నేను చెప్పిన విధంగా ఈ కేసరిని ప్రిపేర్ చేశారంటే స్వీట్ అనేది అస్సలు ఎగుటు కొట్టదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.